తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, go ahead. ఏంటి ప్రాబ్లం? అయ్యా నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను అయ్యా. మీరు సిగరెట్ కొనడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను అయ్యా. మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయి తప్పును ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. Your Honor, they were not given a chance to tell what they wanted to, Your Honor. They were forced not to tell anything in front of you, but I accept the crime. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா இவங்க தெலுங்கு அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்குக்காரரும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன யோசிக்க பார்த்து சொல்றியா? இங்க வந்து நில்லியா. சார் வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா பொருள்லாம் மீட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப. అదా రిమాండ్ பண்ணிட்டாங்களே, ఇంక ఎదుకు నిక్కறீங்க, கிளம்புங்க. రే పాండు, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండిరా. మీరింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్నా? ఏదో బయటూరు పనికెళ్తుందట. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్. చెప్పన్నా. 98 98. సరేనా? ఏయ్ తమ్ముడు, ఎట్రా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. உங்களை தானே ரிமாண்ட் பண்ணியிருக்காங்க? எஸ். சரி, என் கூட வாங்க. சார், நீங்கள் அவரோட போங்க. அவங்க சாயந்தரமா தான். இல்லை சார், உங்களை இப்போயே கூட்டு வர சொன்னாங்க. அவர் கோர்ட்டில் இருக்கிற போலீஸ் தான். நீங்கள் போங்க. வாங்க. என்னது இது? உங்கள் சேஃப்டிக்கு தான் சார், உள்ளே போங்க. లోపలికి లాగండి వాడిని. நான் இதுல ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రేయ్ దిగండ్రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది. స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రేయ్ అటుపక్క చైల్డ్లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం.
ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనిబడి కెన్ గెస్ సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువులు చేస్తారు. సార్ అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్. ఆయన పవర్లోకి వస్తే మనకేం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పనిచేయడానికి జీతం తీసుకుంటున్నాను. యు మే గో నౌ. ఏంటి సార్ మాట్లాడారు? అర్థం చేసుకోవడం లేదు. అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు. సార్, కృష్ణమూర్తి గారు లోపల రూమ్ రెడీ చేయమన్నారు. కేకేని తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు అభివృద్ధితో చేయించాడు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఎరా ఇంకోడేడి? వచ్చే దారిలో వాడులో దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రేయ్, ఆ కేకే సంగతి ఎవరితో మాట్లాడకండి. వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు? ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీకు తీలేదట. సార్ నేను అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే. డ్యూటీ మాత్రం చేయవు. ముందా ఏసీకి పంపు కొట్టం మాని, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. సార్ ఏంట్రా బయలుదేరనరా? ఇక మీదట బయట ఊరికి వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్లోనో బస్టాండ్లోనో పడుకోకండి. ఎక్కడైనా రూమ్ తీసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చూడ్డానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు. ముఖాన ఘాట్లు, పళ్ళూడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు. అలాగే సార్. నవ్వితే తొరి కనబడుతుందా సార్, ఏసీ గారు ఆయుధ పూజ చేయాలంటున్నారు. క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు. వీళ్ళతో చేయించుకుందామా? రేయ్, స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా? కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3సమ్ 4సమ్. ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి? మీరు మూడితేనే పిలవచ్చు. అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు. నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డపెట్టుకుని ఆయన పట్టుకోలేరు. ట్రై చేయండి. సార్, నిన్న మీరంతా హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను. నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్.
హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. Yeah. వెళ్ళండి. సో బై ప్రొఫెషన్ యు ఆర్ అన్ ఆడిటర్. అవునా? ఆ పిల్లో కొంచెం ఇవ్వండి, నడుం పట్టేసింది. థ్యాంక్ యూ. అలవాట్లేదు కదా, కావాలంటే పడుకుంటారా? నేను కూర్చుని. నో థ్యాంక్స్, మీరే టైర్డ్గా ఉన్నారు, పడుకోండి. థ్యాంక్స్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ చాలామంది మీ క్లయింట్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సినీ యాక్టర్స్. ఐ రైట్? ఎస్ యూ ఆర్. హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్? నేను ఆవిడ ఫ్యాన్ సార్. కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ముందు బాగా ఎత్తుగా ఉంది. అదే సార్ ముక్కు. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా? ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్. అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐ మీన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉన్నాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మావా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలిరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా కదా? నువ్వేమంటావరా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే? అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మన డబ్బే, తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో
మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అలాగే నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేని పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతన్ని బయటికి పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే. రమేష్, రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా అన్న దానిపైనే ఉంటుంది. పోయిన పీరియడ్లో అపోజిషన్ లీడర్ సీఎంగా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంట్ చేతులు మారుతాయి. ఆయనకే 2000 కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ శతవిధాలా ట్రై చేస్తోంది. డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ తెచ్చుమూర్తిని కాస్త జాగ్రత్తగా ఉండమని. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుస పెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది. Sir, 2 inspector, 4 SIs, 12 others on night duty, sir. Carry on. Thank you, sir. కృష్ణమూర్తి సార్. Duty buddies, follow. ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CRలు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు. మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. రమేష్ సార్, అది రా చెప్తా. ఏయ్, అక్కడ ఎవరిని నిలబడివద్దు, వెళ్ళమని చెప్పు. సార్ కబడ్డీ బొమ్మను పర్మిషన్ కోసం వచ్చారు సార్. సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు. పో. సార్, డీసీ గారు ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాత క్లీన్ చేయొచ్చు. లోపల వెళ్ళి కూర్చోండి. మిస్టర్ కేకే, మీకు ఇంకా 2 నిమిషాలే టైం. ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవమానాలు అవాయిడ్ చేయొచ్చు. మూర్తి, ఐ విల్ గివ్ యూ ఎ గుడ్ డీల్. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన ఏమనుకుంటావురా నీ గురించి? అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎవరికి డబ్బిచ్చేది? చంపేస్తా రాస్కల్. ఏ రండయ్య, 10 నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి. ఏమైనా చేయండి. ఆట తీస్తా. తాగున్నారు, మాట్లాడినట్టావా? మూర్తి, ఏ లవయ్య, ఏయ్, తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా. సమాధానం రాదేంట్రా? ప్యాంట్ తీసుకురా. పోరా. కాళ్ళు మీద నడవాలంటే లేస్తావరా? అక్కడికి వెళ్ళి కూర్చోపా. ఏయ్, లీడింగ్ చైన్ వేయండి ఇడికి. మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు?
స్టేషన్ని క్లీన్ చేయమన్నారు. ఆ పని చేసి మనం వెళ్ళిపోదాం. మామా తప్పు చేసాం అనిపిస్తుందిరా. వదిలేరా, వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడే ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లేగా ఆయన ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పనే? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ. పరిస్థితి ఏమన్నాడు సార్? ఏముందో చూద్దాం. నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్ సార్ ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్ ఎదుగుండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ సార్ మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. హలో, ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమైంది సురేష్? నువ్వు సార్తో మాట్లాడావా? సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడరా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్, వింటున్నారా? హలో హలో, వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు సార్. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారా? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్ నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్ హలో హలో. ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసి రమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి. నేను తనతో మాట్లాడాలని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో అది తెలియదు సార్. ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయకల్లా. లీడింగ్ చైన్ తీసావయ్యా. ఇట్ వాస్ రియలీ ఎంబారసింగ్. రత్న స్వామి, చైన్ స్నాచింగ్ కేసు సార్. పొద్దున మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపల కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా?
అయ్యో హే కేకే కేకే ఇట్ హర్ట్స్ వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్ ఏ రమేష్ ఎవరే ఇలా చేసింది కిందకి రమ్మను వాడిని. రమేష్ ఏ రమేష్ పైకి రా పైకి రావయ్యా. కేకే 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 సార్ ఎంత పని చేశారు కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకుని బయటికి పో. ఇడియట్. అయ్యో కేకే 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 నిన్ను వాడుకొని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా? ఉన్నాడా ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. సంతోషమేగా. ఎవరు? కృష్ణమూర్తి ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పస్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడుగా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 అవర్స్లో అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా? సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచులరే కదా, ఆయనట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నారు సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని. అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్.
దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్, రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా. తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది. సార్ ఆ భయాన్ని వాళ్ళకి భయాన్ని తెప్పిస్తేనే తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా. ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్తాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారు బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా. అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం సార్. పద. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళు ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే, ఇలా రండిరా, రండి. కిందకి పోదాం, రండి. పదండి పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? ఇప్పుడే వచ్చాను సార్. కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. వీడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా.
ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయిందంటున్నాడు. వినేస్తుంటారు, కన్ఫర్మ్గా వినేస్తుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేదే ఆలోచించాలి. సార్ ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్ళు మించడం పెద్ద మ్యాటరా. కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్ ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్ మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాడి కోసం. అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేశాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించామో మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్ వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా, ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం. ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు. తింగరదవులు. సార్ ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో అలా చేయకూడదు రమేష్. కారణమే లేకుండా మహా పాపం అయ్యా, తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని వేరే ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్ ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది, దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కానంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా? సార్ వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్ అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్నస్వామి ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఏ ఊరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు 2nd ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను.